హాయ్ హలో అందరికీ ఈరోజు రెసిపీ ఏంటంటే పల్లీ చట్నీ. అన్ని టిఫిన్స్ చూపిస్తున్నా కానీ చట్నీ చూపించట్లేదు కదా. సో నేను రెగ్యులర్గా అన్ని టిఫిన్స్లోకి అయితే మస్ట్గా పల్లీ చట్నీ ఉండాల్సిందే మా ఇంట్లో. ఫస్ట్ అయితే ఒక చిన్న కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఒక గ్లాస్ పల్లీలు అయితే వేసుకుంటున్నా. చట్నీ తక్కువైనా సరిపోదు, ఎక్కువైనా వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకని చెప్పి అయితే కొలత పెట్టుకున్నా. అండ్ తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. హై ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోయిన టేస్ట్ బాగుండదు, లో ఫ్లేమ్లో పచ్చిగా ఉన్నా అంత బాగుండదు కదా. సో నేనైతే ఈ కళాయిలో అయితే చట్నీ చేస్తాను అండ్ చిన్న చిన్న కర్రీస్ కూడా ఇదే కళాయిలో చేస్తాను. నాకైతే ఎందుకో కంఫర్టబుల్గా అనిపిస్తుంది చిన్నగా. అండ్ తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అందులో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే వేసుకున్నాం. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి అందులోనే 2 వెల్లుల్లి వేస్తే ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ అవి కూడా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు వేస్తే పోపు రెడీ. అండ్ తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే వాటర్ అందులోనే మిక్సీ గిన్నెలోనే వాటర్ వేసి అండ్ కలుపుకుంటే అయితే పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. దోశలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది.